జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. మహత్తరమైన ఈ యోగ భూమికి విచ్చేసిన సహజ యోగులందరికీ స్వాగతం. ఈరోజు సహజ యోగ సాధకులుగా మొట్టమొదటగా మనము పరిపూర్ణంగా ఎదగాలనే మరియు పరిపక్వత చెందాలనే శుద్ధమైన కోరిక మనలో స్థిరపరుచుకోవాలి. మనం జరుపుకునే ఈ పూజ సమస్త విశ్వం కొరకు. ఈరోజు మీ ఇచ్ఛతో విశ్వమంతా ప్రకాశవంతం అవ్వాలి. ఆత్మని చేరుకోవాలన్న మీ ఇచ్ఛ ఎంత బలీయంగా ఉండాలంటే అది శ్రీ మహాకాళీ శక్తి యొక్క స్వచ్ఛమైన చైతన్యాన్ని వెదజల్లాలి. ఇదే వాస్తవమైన కోరిక. మిగతా కోరికలన్నీ ఎండమావుల లాంటివి. మీరు భగవంతునిచే ఎన్నుకోబడినవారు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమిటంటే మొదటగా మీరు మీ యొక్క ఆ కోరికను వ్యక్తపరుచుకుని ఆ తరువాత దానిని సాధించుకుంటారని. ఈ దృఢమైన శుద్ధ ఇచ్ఛతో మీరు ప్రపంచాన్నంతా ప్రక్షాళన చేయాలి. కేవలం సత్యాన్వేషకులనే కాక సత్యాన్వేషకులు కాని వారిని కూడా శుద్ధి చేయాలి. అత్యున్నతమైన దానిని, అదే ఆత్మను సాధించాలనే శుద్ధ ఇచ్ఛతో ఈ విశ్వం చుట్టూ మీరొక కాంతి పుంజాన్ని సృష్టించాలి. ఇచ్ఛ లేకపోతే ఈ విశ్వము సృష్టింపబడి ఉండేది కాదు. భగవంతుని ఇచ్చే పవిత్రమైన ఆత్మ, ఇది సర్వవ్యాపితమైన శక్తి. ఇదే మీలోని కుండలినీ శక్తి. ఆత్మగా మారడమే కుండలినీకి ఉన్న ఒకే ఒక ఇచ్ఛ. ఇది కాకుండా మీరు మరేది కోరుకున్నా మీలోని కుండలిని ఉత్థానం చెందదు. కేవలం సాధకుని యొక్క శుద్ధ ఇచ్ఛ వలన మాత్రమే ఎవరి కుండలిని అయినా జాగృతి చెందుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందమని సహజ యోగులు ఎవ్వరినీ బలవంత పెట్టకూడదు. ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న వెంటనే మొట్టమొదటగా మనకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే, మా అమ్మగారు ఆత్మ సాక్షాత్కారం తీసుకోలేదు, మా తండ్రి గారు తీసుకోలేదు, నా భార్య తీసుకోలేదు, నా పిల్లలు తీసుకోలేదు అని. మనం మన కుటుంబం గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఈ బంధాలన్నీ ప్రాపంచికమైనవని మీరు తెలుసుకోవాలి. దీనినే సంస్కృతంలో లౌకికమైనవి అని అంటారు. అవి అలౌకికమైనవి, అంటే దైవ సంబంధమైనవి కావు. అలౌకికమైన బంధాలు అంటే లౌకికమైన వాటికి అతీతమైనవి. కుటుంబ బాంధవ్యాలన్నీ కూడా ప్రాపంచికమైనవి. మీరు ఆ మాయలో పడిపోతే మహామాయా శక్తి మిమ్మల్ని ఆ మాయలోనే ఆడనిస్తుంది. అలాగైతే సరే, మీరు మీకిష్టమైనంత కాలం ఆ మాయలోనే నడవండి. ప్రజలు వారి తల్లిదండ్రులని, వారిని వీరిని ఇతర బంధువులందరినీ నా దగ్గరకు తీసుకురావటం మొదలు పెడతారు. చివరకు అలాగ వారినందరినీ తీసుకురావడం సరైన పద్ధతి కాదని వారే గ్రహిస్తారు. శ్రీ మాతాజీ అనుగ్రహానికి అర్హత లేని వారినందరినీ తీసుకుని వచ్చి అలాంటి వారి కోసం మీరు మీ అమూల్యమైన క్షణాలు, గంటలు, సంవత్సరాల సమయాన్ని మరియు మీ శక్తినంతా వృధా చేసుకుంటున్నామని మీరే తెలుసుకుంటారు. అలాంటి ఆ శుద్ధ ఇచ్ఛ మీలో ఉంటే ఉండవచ్చు, కానీ మీరు తీసుకుని వచ్చే మీ బంధువులలో ఏ ఒక్కరిలోనూ ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. క్రీస్తుకు మీ సోదరులు, తోబుట్టువులు,
బయట మీకోసం వేచి ఉన్నారు అని ఎవరో చెప్పగా అతను ఇలా అన్నాడు, నా అన్నదమ్ములు ఎవరు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు అని ఆయన అన్నాడు. ఎవరైతే అన్ని వేళలా వారి కుటుంబ సమస్యలతో మునిగిపోతూ నా దృష్టిలోనికి రావడానికి ప్రయత్నిస్తారో వారు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే అదంతా నా లీల మాత్రమే, దానివలన మీకు ఒరిగేదేమీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని మీరు అనుకుంటే మీ బంధువులందరూ కూడా ఈ కోరికను కలిగి ఉండాలనే తపన మీలో ఉండకూడదు. మీలో మహాకాళి శక్తిని స్థిరపరుచుకోవాలంటే ఇదే మొదటి సూత్రము. ప్రత్యేకించి చెప్పాలంటే భారతదేశంలోని ప్రజలు వారి కుటుంబాలకి అతుక్కునిపోయి ఉంటారు. అదొక పెద్ద సమస్య. ఇక్కడ మీరు ఒక్కరికి ఆత్మసాక్షాత్కారం ఇచ్చారనుకోండి, అంతే. ఇక వారితో పాటు వారి బంధువులందరినీ తీసుకుని వస్తారు. వారి బంధువులలో ఆవహించి ఉన్న భూతాల గుంపును చూసి మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి వారు వచ్చి నా జీవితాన్ని, శక్తిని వృధా చేసి విసిగిస్తారు. ఇది శుభకరమైనది కాదని అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అలా మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటే నేను అలాగే చేసుకోనిస్తాను. కానీ మీరు మీ ఆధ్యాత్మిక ఉన్నతిని త్వరగా పొందాలంటే మీరు అర్థం చేసుకోవలసినదేమిటంటే ఈ బాంధవ్యాలన్నీ ప్రాపంచికమైనవని, ఇవి మీరు కోరుకునే శుద్ధ ఇచ్చ కాదనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి మీ శుద్ధ ఇచ్చను లౌకికమైన కోరికల నుండి దూరం చేయండి. అంటే దానర్థం మీరు మీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను వదిలివేయాలని మాత్రం కాదు. మీరు ఇతరులను ఎలా చూస్తారో అలాగే వారిని కూడా సాక్షితత్వంతో చూడండి. వారికి నిజంగా శుద్ధ ఇచ్చ ఉందో లేదో మీరే తెలుసుకోండి. ఉంటే మంచిదే. వారు మీకు బంధువులు అయినంత మాత్రాన వారికి ఆ అర్హత లేకుండా చేయకూడదు. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. వారు మీ బంధువులైనంత మాత్రాన వారికి ఆ అర్హత రాదు. అలాగే వారు మీ బంధువులైనందున వారికి ఆ అర్హత లేకుండా పోదు. సహజ యోగంలో మీ యొక్క ఇచ్చను శుద్ధ ఇచ్చగా మార్చుకోవాలంటే మీరు చాలా వాటి నుండి బయటపడాలి. ఎవరైతే వారి కుటుంబాలతో అతుక్కుపోయి ఉన్నారో, కేవలం వారి కుటుంబాలకే కట్టుబడి ఉన్నారో, వారు వారి బంధువుల చేత సహజ యోగాన్ని బలవంతంగా చేయించకూడదు. కనీసం అలాంటి వారిని బలవంతంగా నాపై రుద్దకండి. మనలోని ఈ శుద్ధ ఇచ్చయే మహాకాళి శక్తిగా వ్యక్తీకరింపబడుతుంది. అది విభిన్న రీతులలో మనలో ఉంటుంది. ఈ శక్తి ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తరువాత మనలో జాగృతి అవుతుంది. సహజ యోగులుగా మొదటగా బంధువుల కోసం ఏదైనా చేయాలని మీకు అనిపిస్తుంది. మనలో కలిగే రెండవ కోరిక ఏమిటంటే మన బంధువులకు సహజ యోగం ద్వారా చికిత్స చేయడానికి ప్రయత్నించడం. మిమ్మల్ని మీరు గమనించుకొని చూడండి. ఇది మీలో చాలామందికి జరిగి ఉండవచ్చు. కుష్టి వ్యాధి మొదలుకుని జలుబు, తుమ్ములు రావటం లాంటి అతి చిన్న చిన్న సమస్యలున్న వారిని అందరినీ నా దగ్గరికి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబంలో సమస్యలేమి ఉన్నా శ్రీ మాతాజీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారు. అతి సహజమైన విషయాలైన తుమ్ములు రావటం లేక గర్భం ధరించడం లాంటి అతి చిన్న చిన్న విషయాలను కూడా మీరు మీ చిత్తంలో ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీరు అలాంటి వాటిని మీ చిత్తంలో ఉంచుకుంటారో అప్పుడు నేను సరే అలాగే కానివ్వండి,
మీకు సాధ్యమైతే మీరే పరిష్కరించుకోండి అని అంటాను. అలా కాకుండా వాటిపై మీ చిత్తాన్ని ఉంచకుండా నా చిత్తంలోనికి తీసుకుని వస్తే అప్పుడు వారు నా చిత్తంలో ఉంటారు. వారిని నా చిత్తానికి సమర్పించండి. వారి సంగతి నేను చూసుకుంటాను. కానీ ఇదంతా ఒక విషవలయం. అప్పుడు మీ మనసులోని అంతర్గత ఆలోచన మరొక విధంగా ఉంటుంది. సరే, శ్రీ మాతాజీ ఈ సమస్యను మా చిత్తంలో ఉంచుకోము, అదేదో మీరే పరిష్కరించండి అంటారు. అయితే అది పరిష్కారం కాదు. మీలో ఒకే ఒక దృఢమైన శుద్ధ ఇచ్ఛ ఉండాలి. నేను ఆత్మగా మారానా? నేను ప్రాపంచిక ఇచ్ఛలన్నింటికీ అతీతంగా ఎదిగానా? నేను సాధించవలసిన అత్యుత్తమమైనది సాధించానా అని దానిని శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటం మొదలు పెడితే దాని బాగోగులు నేను చూసుకుంటాను. ఇది కేవలం ఒక హామీ మాత్రమే, గ్యారంటీ కాదు. నా చిత్తంలోనికి రాగల అర్హత ఉన్న వాటిని నేను ఖచ్చితంగా చూసుకుంటాను. నేను నా చిత్తానికి విలువ ఇచ్చిన మాదిరిగా మీరు మీ చిత్తానికి విలువనివ్వాలి. అంతకంటే ఎక్కువగా విలువనివ్వాలి. ఎందుకంటే నేను నా అంతట నేనే చాలా విషయాలను సంభాళించుకోగలను. ఎందుకంటే ప్రతి ఒక్కటి నా చిత్తంలో ఉంది కాబట్టి. మీరు ఎదుర్కొంటున్న ప్రాపంచిక సమస్యలకి దూరంగా ఉండేటట్లుగా మీ ఇచ్ఛలను శుద్ధపరుచుకోవాలి. మీ ఇచ్ఛను మరింతగా విస్తరింపచేసుకోండి. అప్పుడు మీరు ఇలా ఆలోచిస్తారు, మాతాజీ, మా దేశం యొక్క సమస్య సంగతేమిటి అని. సరే, మీ దేశం యొక్క మ్యాప్ను ఇవ్వండి, అంతే చాలు. ఆ సమస్య తీరడానికి అంతకు మించి అవసరం లేదు. అప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధపరుచుకోండి. మీకున్న కోరికలను నాకు వదిలివేయండి. మీరు అలా పరిశుద్ధులైనప్పుడు ఆ ప్రదేశమంతా మీ చిత్తంతో నింపబడి ఉంటుంది. ఇది చాలా ఆసక్తికరమైనది. మీరు దాని నుండి బయటికి వచ్చినప్పుడే మీరు ఆ ప్రదేశానికంతా వెలుతురును ప్రసరింపచేయగలరు. అలా కాకుండా మీరు దాని లోపలే కప్పబడి ఉంటే మీలోని కాంతి కూడా అక్కడే దాగి ఉంటుంది. దాని కాంతి బయటకు ప్రసరించదు. మీరు ఆ యొక్క కోరికకు అతీతంగా ఎదుగుతారు. అలాగా మీలో ఒక ఇచ్ఛ జనించిన ప్రతిసారి దానికి అతీతంగా ఎదుగుతారు. అప్పుడు నేను మాత్రమే పరిష్కరించగలను అని అనుకుంటున్న మీ యొక్క పెద్ద సమస్యల మీద మీ వెలుగు ప్రసరిస్తుంది. అంటే శ్రీ మాతాజీ మాత్రమే పరిష్కరించగలను అని అనుకుంటున్న మీ యొక్క పెద్ద సమస్యల మీద మీ వెలుగు ప్రసరిస్తుంది. ఇవన్నీ నా తలనొప్పులు. మీరు మీ మీద ఆ బాధ్యతను వేసుకుంటున్నారు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు ఆత్మగా మారడమే, అంతే. ఇది చాలా తేలికైనది. మిగతాదంతా నా తలనొప్పి. మీ సామూహికతకు సంబంధించిన సమస్యల గురించిన మీ యొక్క కోరికలు, ఇచ్ఛ చాలా భిన్నంగా ఉండాలి. మీలోని పవిత్రతను బలపరుచుకోవాలంటే, మీరు పవిత్రత యొక్క పరిమళాన్ని వెదజల్లాలంటే మీ చిత్తం మరోవైపు ఉండాలి. ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చుని లేరు. నాతో పాటే ప్రపంచానికి అభిముఖంగా కూర్చుని ప్రపంచాన్నంతా వీక్షిస్తున్నారు. అప్పుడు చూడండి, మీ యొక్క దృక్పథమే మారిపోతుంది. నేను ఏమి ఇవ్వగలను, ఎలా ఇవ్వగలను, ఇవ్వడంలో నేను ఏమి పొరపాటు చేస్తున్నాను, నేను ఇంకా అప్రమత్తంగా ఉండాలి, నేను ఏమి చేస్తున్నాను, నా చిత్తం ఎక్కడ ఉంది, నా పట్ల నేను చాలా అప్రమత్తంగా ఉండాలి, నా బాధ్యత ఏమిటి,
ఇలాంటి వైఖరి మీకు ఉండాలి. మీరు స్వచ్ఛతగా ఉండాలని కోరుకోవాలి. మీరే శుద్ధ ఇచ్చ కావాలి. దానర్థం మీరే ఆత్మ కావాలి. అదే మీ పట్ల మీకున్న బాధ్యత. మీకు మీ పట్ల ఉన్న బాధ్యత సంపూర్ణమైనదిగా అభివ్యక్తీకరించబడేదిగా ఉండాలని మీరు కోరుకోవాలి. భగవంతుని యొక్క కార్యమైన సహజ యోగం పట్ల మీ బాధ్యత ఏమిటి? అది ప్రారంభించబడింది. మీరందరూ నా యొక్క చేతులు. ఈ భగవత్ కార్యాన్ని మీరే నిర్వర్తించాలి. ఇక మీరే భగవత్ వ్యతిరేక శక్తులపై, దుష్ట శక్తులపై పోరాడాలి. ఇక మీ కుటుంబానికి మీరు ఏ మాత్రము బాధ్యులు కారు. ఎవరైతే అలా ఉంటారో అలాంటి వారు ఉడికి ఉడకని ఆహారం లాంటి సహజ యోగులు. అటువంటి కొరగాని వారితో ఉపయోగం లేదు. వారెందుకు కొరగాని వారు? అటువంటి వారందరూ కూడా సహజ యోగం నుండి దూరం అవుతారు. వారి కుటుంబాలు ఇబ్బందుల పాలవుతాయి. అది జరుగుతుందని నాకు తెలుసు. ఎందుచేతనంటే వడపోత ప్రారంభించడానికై శక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఆత్మగా మారడం మీ బాధ్యత. సహజ యోగాన్ని మరియు నన్ను ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకోవటం మీ బాధ్యత. మీలోని అంతర్గత వ్యవస్థను అర్థం చేసుకోవటం మీ బాధ్యత. మీ లోపల ఉన్న వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం మీ బాధ్యత. మీరే స్వయం గురువుగా తయారవడం మీ బాధ్యత. హుందాగా మరియు రాజసం కల వ్యక్తిత్వం కలవారిగా తయారవడం మీ బాధ్యత. చౌకబారు వ్యక్తిత్వం లేకుండా ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా తయారవడం మీ బాధ్యత. మీరు అంత ఉన్నతమైన స్థితికి ఎదిగితే మీలోని ప్రతి ఒక్కరూ ఈ సంపూర్ణ విశ్వంతో సమానమవుతారు. అప్పుడు సమస్త విశ్వము మీ పాదాక్రాంతమవుతుంది. మీరు మీలో ఉన్న ఆ ఉన్నత స్థాయికి, ఆ స్థితికి ఎదగదలుచుకుంటే మీరు రాణిస్తారు. అదే ఇంకా చాలా తక్కువ స్థాయిలో జీవించాలనుకునేవారు పైకి ఎదగలేరు. ఉదాహరణకు పాశ్చాత్య సహజ యుగులు తల్లికి వ్యతిరేకంగా చేసిన పాపాల సమస్యలు, తూర్పు దేశస్థులు తండ్రికి వ్యతిరేకంగా చేసే పాపాల వలన వచ్చే సమస్యలతో ఉన్నారు. కానీ మీకు వాటి నుంచి బయటపడడం ఏమంత కష్టమైన పని కాదు. మీ చిత్తాన్ని మీరు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. సహజ యోగంలో మీ చిత్తాన్ని స్వచ్ఛంగా ఎలా ఉంచుకోవాలో దానికి కావలసిన పద్ధతులన్నీ మీకు తెలుసు. మీ యొక్క చిత్తం పరిశుభ్రంగా లేకపోతే మీ ఆధ్యాత్మిక ఉన్నతికి పనికిరాని అనవసర విషయాలన్నీ మీ శుద్ధ ఇచ్చపై దాడి చేస్తాయి. ఒక మంచి సహజయోగి అయినవాడు తన దుస్తుల గురించి కానీ, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అని కానీ, లేక ఇతరులు తనకు వారు చెప్పే మాటల గురించి కానీ, ఇతరులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి కానీ ఏమీ పట్టించుకోడు. అతని చిత్తం అతను ఇలాంటివాడు, ఇతను అలాంటివాడు అనే ఇటువంటి విమర్శల మీద ఉండదు. కానీ నేను ఎవరి ప్రవర్తన గురించి అయినా ఏదైనా చెబితే ఎవరు అది వారి గురించే అని అనుకోరు. ఒక దురుసుగా ప్రవర్తించే వ్యక్తిని గురించి ఏదైనా చెబుతున్నాననుకోండి, వెంటనే సౌమ్యంగా ఉండే వ్యక్తి అదుగో శ్రీ మాతాజీ ఆ దురుసుగా ఉండే వ్యక్తి కోసమే ఇలా చెబుతున్నారు అంతే, కానీ నా కోసం కాదు అని అనుకుంటాడు. అలాగా నేను ఎవరి గురించి అయినా చెబుతున్నప్పుడు అది మీకోసం కాదని అనుకుని వెంటనే మీ ఆలోచన ఇతరుల మీదకు మళ్ళుతుంది. అలా వారు ఇతరులలోని లోపాలను వెతుకుతారు. అనేక ప్రభావాల ఒత్తిడుల వలన మీలోని శుద్ధ ఇచ్ఛ
క్రమేపీ కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమైనది. సంపూర్ణమైన అప్రమత్తతతో ఉండాలి. మన చిత్తం మన శుద్ధ ఇచ్ఛను పెంచి పోషించే దాని మీద పూర్తిగా ఉంచాలి. మీ ఇచ్ఛ హృదయం నుండి వస్తుంది. మీరు ఎలా తయారు చేయబడ్డారంటే మీ బ్రహ్మరంధ్రం కూడా మీ హృదయమే. మీకు స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీ శుద్ధ ఇచ్ఛ స్వచ్ఛంగా ఉండదు. కొంతమంది సహజ యోగం గురించి ఎంత గొప్పగా మాట్లాడితే వారు అంత గొప్ప సహజ యోగులు అని అనుకుంటారు. అది వారిని వారు దగా చేసుకోవటమే. మీ హృదయం తెరుచుకోకపోతే మీ బ్రహ్మరంధ్రం మూసుకుపోతుంది. కాబట్టి మీ హృదయాన్ని బాగా పూర్తిగా తెరిచి ఉంచే ప్రయత్నం చేయండి. ఈనాటి ఈ పూజ యజ్ఞం లాంటిది. మహాకాళిని ఆరాధిస్తూ చేస్తున్న ఈ పూజ ద్వారా కాంతి పుంజాల వలయం స్థాపించి ఈ విశ్వాన్నంతా ప్రకాశవంతం చేయగలిగాము. సహజ యోగం కొరకు నేను ఏమి చేయగలిగాను? నేను ఇంకా ఇతరుల గురించే ఆలోచిస్తున్నానా? నేను ఇంకా నా చిన్న చిన్న సమస్యల గురించే ఆలోచిస్తున్నానా? లేక నా ఆత్మ గురించి ఆలోచిస్తున్నానా అనే విధంగా మీ దృక్పథం ఉండాలి. ఎడమ పార్శ్వము శ్రీ గణేశునితో మొదలై శ్రీ గణేశునితోనే పూర్తవుతుంది. శ్రీ గణేశునికి ఉన్న ఒకే ఒక గుణము తన తల్లికి సంపూర్ణంగా శరణాగతుడవ్వడం. అతనికి వేరే ఏ భగవంతుడూ తెలియదు. అతనికి తన తండ్రి ఎవరో కూడా తెలియదు. తన తల్లి మాత్రమే తెలుసు. ఆమెకే సంపూర్ణ శరణాగతుడయ్యాడు. ఈ శుద్ధ ఇచ్ఛకి క్రియాశక్తి అనేది ఉండాలి. రాబోయే పూజలలో నేను దీని గురించి చెబుతాను. ఈరోజు ఆత్మగా మారాలనే శుద్ధ ఇచ్ఛను మనలో స్థాపించుకుందాము. పాశ్చాత్య దేశీయుల బుర్రలతో ఆలోచిస్తే ఎలాగ చెయ్యాలి అని నన్ను అడుగుతారు. దాని గురించి చెప్పమంటారా? ఇది చాలా సరళమైనది. ఆది శంకరాచార్యులు వివేక చూడామణి లాంటి ఎన్నో గ్రంథాలను రచించాడు. నాటి పెద్ద పెద్ద మేధావులంతా ఆయనను వేధించారు. వారు ఆ గ్రంథంలోని విషయాలపై ఆయనను అదెలాగా, ఇదెలాగా, ఎందుకు అలాగా అని ఎన్నో సందేహాలు, ప్రశ్నలు వేసి వేధించారు. ఆయన వీరిని అలా వదిలేద్దాం అని అనుకున్నాడు. దాని తరువాత ఆయన సౌందర్యలహరి వ్రాసాడు. ఆయన కొలిచే జగన్మాతను గురించిన పూర్తి వివరణ మరియు ఆయనకు ఆదిశక్తిపై ఉన్న భక్తిని దానిలో వివరించాడు. సంపూర్ణ వివరణ సారాంశమే ఆ గ్రంథం. దానిలో ప్రతి శ్లోకము ఒక మంత్రమే. ఇది మీ మనస్సు ద్వారా మీ మనస్సును సమర్పించుకోవటం కాదు, మీ హృదయాన్ని సమర్పించుకోవడం. అంటే మీ హృదయంతో సంపూర్ణంగా శరణాగతి అవ్వటం. పాశ్చాత్య దేశాల సహజ యోగులకు బాగా తెలుసు దుష్ట శక్తులు వారి మీద ఎలా దాడులు చేశాయో. ప్రత్యేకించి ఫ్రాయిడ్ లాంటి దుర్మార్గులు వారి పునాదులపై, మూలాలపై దాడి చేసి నాశనం చేశారు. వారికి నరకాన్ని చూపించారు. ఎలాగ పాశ్చాత్య దేశస్థులు వారిని గుడ్డిగా నమ్మారు? వారు దాని నుండి బయటపడాలి. ఆయన చెప్పినదంతా పనికి మాలినది, శుద్ధ తప్పు, భగవంతునికి వ్యతిరేకమైన చర్య అని గ్రహించుకుని అలాంటి శక్తులతో పోరాడడానికి సంసిద్ధులవుతారు. లేకపోయినట్లయితే ఇది ధర్మం యొక్క పునాదులను, వేళ్లను నాశనం చేయటమే. మీ యొక్క తల్లియే ఉత్కృష్టమైన, మహోన్నతమైన, పోషించే, ముక్తిని ప్రసాదించే, అన్నింటికీ ఆధారం అయినప్పుడు అటువంటి మూలాల నుండి మిమ్మల్ని వేరు చేస్తున్నారు అని తెలుసుకుంటారు. అతను మిమ్మల్ని జంతువుల స్థాయికి దిగజార్చి రోగగ్రస్తుల వలె తయారు చేయాలనుకున్నాడనుకుంటాను. మీ మీద జరిగే దాడుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలని మీరు అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం.
వాటి వేటితోనూ మీరు గుర్తింపు పొంది ఉండకూడదు. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఈ దేశం యొక్క మూలాలను చూడడానికి వచ్చారు కానీ పైకి కనిపించే కాండం లాంటి భాగాన్ని కాదు. మీలో ఉన్న పాశ్చాత్య పోకడల దృక్పథాన్ని మార్చుకోండి. ఇక్కడి టెలిఫోన్లు బాగుండవు, పోస్టల్ వ్యవస్థ భయంకరంగా ఉంటుంది, రైల్వే వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుంది. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం చాలా మంచివారు. వారికి ధర్మమేదో తెలుసు. ఎప్పుడూ వారు ఎటువంటి దాడులకు గురి కాలేదు. ఎందుచేతనంటే ఈ దేశం కుండలని యొక్క స్థానం. ఇక్కడ గణేశుడు స్థిరపడి ఉన్నాడు. ఇక్కడి వ్యక్తుల మీద దాడి చేయడానికి ఎవరు సాహసించగలరు? ఈ మహారాష్ట్రాన్ని అష్టవినాయకులు సంరక్షిస్తూ ఉన్నారు. ఈ మహారాష్ట్రీయులకు ఈ సత్యం తెలుసో లేదో నాకు తెలియదు. చాలామంది మారుతీలు ఉన్నారు, అంటే హనుమాన్లు ఉన్నారు. ఈ దేశం మీద ఎవరు దాడి చేయగలరు? వారిపై ఎటువంటి దుష్టశక్తులు దాడి చేయలేవు. కానీ వారిలో ఉన్న దుష్టశక్తి, వారికి డబ్బుపై ఉన్న వ్యామోహం ఒకటే. ఇదొక్కటే వారికున్న శాపం. అటువంటి ప్రవృత్తి నుండి బయటపడగలిగితే వారు చాలా గొప్ప శక్తులు. అందుచేత మీరు ఈ దేశానికి వచ్చింది మీ అక్కడి లాంటి, అంటే విదేశాలలోని భౌతికపరమైన సౌకర్యాలు అనుభవించడానికి కాదు, కేవలం ఆత్మానందాన్ని అనుభవించడానికి. ఇండియా పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఇండియా అంటే నా ఉద్దేశం ఎయిర్ ఇండియా కాదు. అది మాత్రం కాదు. మీరు సహజయోగులు కాబట్టి ఎయిర్ ఇండియా విమానంలోనే రావాలని అనుకోనవసరం లేదు. ఎయిర్ ఇండియాకి సహజయోగానికి ఎటువంటి సంబంధం లేదు. మన రైల్వేలు కానీ అటువంటి వేటికి కూడా ఇంతవరకు సహజయోగంతో సంబంధం లేదు. మీరు మీ దేశం పట్ల భక్తితో ఉండండి. మీరు మీ విదేశీయ విమాన సర్వీసులలోనే రావచ్చు. భారతదేశంలో దిగగానే ఇక్కడి ప్రజలలో అమాయకత్వాన్ని చూడగలరు. ఫ్రాయిడ్ గురించి వారికి అర్థం కారు. మీరు వారితో ఫ్రాయిడ్ గురించి ఏమీ చెప్పలేరు. ఎందుకంటే అది వారి మేధస్సుకు అర్థం కాని విషయం. ఈ విషయంలో వారు చాలా ఉన్నతమైన వ్యక్తులు. ఎందుకంటే వారు ఆయన ప్రభావితమైన దాడికి గురి కాలేదు. మీరు కూడా ఒక విధంగా ఉన్నతమైన వారే. ఎందుకంటే మీరు ఆయన దాడికి గురైన దాని నుంచి బయటపడ్డారు. మీ యొక్క దృష్టి వాటి మీద నుండి మరలి మీరు అసలైన దారిలోనికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మీరు నమ్ముకున్న మీ సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడానికి ఇంత పెద్ద దేశంలో చాలామంది ఉన్నారనే గట్టి నమ్మకం మీకు కలుగుతుంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి రాగానే మీరు ఏదో కోల్పోయి ఒంటరివారైనట్లుగా భావించకండి. ఈరోజు మహాకాళి పర్వదినం, అంతేకాక గణేశ గౌరి పర్వదినం. ఈ సందర్భంగా మనం ఈ మహాకాళి పూజ జరుపుకుంటున్నాము. ఇది ఈ పూజకి అనువైన సమయం అవునో కాదో కానీ నా ఉద్దేశ్యం ప్రకారం మనలో అంతర్గతంగా ఈ పూజను జరుపుకోవాలని శుద్ధ ఇచ్చను స్థిరపరుచుకుని మనలోని మాలిన్యాలను తొలగించుకోవటం కోసం ఈ పూజను నిర్వహించుకుందాం. మనలో ఉన్న అన్ని ఆటంకాలు, అపరిశుభ్రమైనవన్నీ తొలగిపోయి గొప్ప సహజయోగులుగా తయారవుదామనే కోరికను, బాధ్యత గల సహజయోగిగా ఉండాలనే కోరికను, మరియు శ్రీ మాతాజీకి శరణాగతులమవుదామనే కోరికను మనలో స్థాపించుకుందాం. అదేమీ కష్టమైనది కాదు, చాలా సులభమైనది. ప్రత్యేకించి చివరగా చెప్పుకున్నది ఇంకా సులభం. ఎందుచేతనంటే మీరు నాకు సమర్పించుకోవలసింది ఏముంది? నా యొక్క ప్రేమను మీరు అంగీకరించడం తప్ప నేను మీ దగ్గర నుండి ఏదీ ఆశించడం లేదు. సమర్పణ అంటే ఏమీ లేదు. కేవలం మీ హృదయాన్ని తెరిచి నేను అందించే ప్రేమను మీరు అందుకోవాలి. మీలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టండి.
అంతే, అది పనిచేస్తుంది. నేను మీ హృదయాలలోనికి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాదు, నేను అక్కడే స్థిరపడతాను. మహాకాళికి ఏడిపించే ప్రత్యేకమైన శక్తి ఉంది. ఎందుచేతనంటే ఆమె ఎడమ పార్శ్వంలో ఉంటుంది. ఈ మహాకాళి తత్వమే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్లను తెప్పిస్తుంది. మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది నెరవేరకపోయినట్లయితే దుఃఖంతో కన్నీళ్ల పర్యంతం అవుతాము. అది మనలోని మహాకాళి శక్తిని వ్యక్తీకరించబడడం వలన జరుగుతుంది. నిస్సహాయ స్థితిలో జరిగేది అదే కదా. అంతేకాదు, ఆమె అత్యంత ప్రేమతో ఉన్నప్పుడు ఆ ప్రేమను సంపూర్ణ హృదయంతో పూర్తిగా వ్యక్తపరచలేని సందర్భంలో కూడా మనలో ఉన్న మహాకాళి తత్వం వలన ఆనంద బాష్పాలతో కళ్ళు నిండుతాయి. ఈరోజు మీరందరూ నా దగ్గరకు వచ్చి నన్ను చూసినప్పుడు ఆ ఆనందంతో మీ కళ్ళు చెమరుస్తున్నాయి. ఈరోజు ఈ పూజ కొరకు భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ పూజ ద్వారా అంతర్గతంగా సూక్ష్మమైనటువంటి శక్తి మీలో జాగృతమయ్యిందని గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. మీలోని ప్రేమ పుష్పించి దాని ఆనంద పరిమళాలు ఈరోజు ఈ పూజలో వ్యక్తమవ్వాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.